వెల్కమ్ బ్యాక్. వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డికి వారసుడే కాదని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో బస్సు యాత్ర నిర్వహించిన షర్మిల వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. భూతద్దం పెట్టి చూసినా జగన్ దగ్గర వైఎస్ఆర్ ఆనవాళ్లు కనిపించడం లేదని అన్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పినా అతడిని జగన్ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనాలు. మరెందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారిని? ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి భాగముంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేరు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవీలు, హత్య చేసిన వాళ్ళ అడ్వాన్స్